ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి రిషికొండ బీచ్కి దగ్గరలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అయితే చూపిస్తాను. ఈ టెంపుల్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టెంపుల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైజాగ్లో అయితే ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఈ టెంపుల్ని అయితే నిర్మించారు. ఈ టెంపుల్ పైకి వెళ్ళటానికి రోడ్డు మార్గం, మెట్ల మార్గం రెండు ఉన్నాయి. పార్కింగ్ ఏరియా కింద ఉంది, పైన ఉంది. ఫెస్టివల్స్ టైంలో ఎక్కువ మంది జనాలు వస్తే పైన పార్కింగ్ సరిపోదు కదండి, సో కింద కూడా నిర్మించారు. లేదా కొంతమంది మెట్ల మార్గం నుండి వెళ్ళాలనుకుంటే కింద పార్క్ చేసి వెళ్ళొచ్చు. వైజాగ్ వెళ్ళినట్లయితే ఈ టెంపుల్ ని తప్పకుండా విజిట్ చేయండి. కొండపై నుండి బీచ్ వ్యూ చాలా బాగుంటుంది. చుట్టూ కొండలు గ్రీనరీతో చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. ఈవినింగ్ పూట సన్సెట్ టైంలో అయితే టెంపుల్ చాలా బాగుంటుంది. ఇలా మనం పైకి ఎంటర్ అవ్వగానే ముందు మనకి శ్రీవారి నామాలు అయితే కనిపిస్తాయి. ఇది మెయిన్ టెంపుల్. పార్కింగ్ ఏరియా టెంపుల్ కి బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. 2 వీలర్ అండ్ 4 వీలర్ పార్కింగ్ అయితే చేసుకోవచ్చు. టెంపుల్ ని ఈవినింగ్ టైంలో విజిట్ చేసినట్లయితే నైట్ వ్యూ కూడా చూడొచ్చు. మీరు నైట్ లో వ్యూ చాలా బాగుంటుంది టెంపుల్ ది. కొండపై నుండి 4 పక్కల వ్యూ చాలా బాగుంటుంది. వెహికల్స్ పైన పార్క్ చేయడానికి 20 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఎదురుగా కనిపిస్తుంది ఆంజనేయ స్వామి టెంపుల్. టెంపుల్ లోపలికి కెమెరా అయితే అలౌ చేయట్లేదు. దర్శనం అయిపోయి బయటికి వచ్చాక చుట్టూ వ్యూ అయితే చూపిస్తున్నాను. వైజాగ్లో మిలాన్ అయితే జరుగుతుంది ఈ రోజు. ఆర్కే బీచ్ రోడ్ అంతా చాలా హడావిడిగా అయితే ఉంది. హెలికాప్టర్స్ అయితే వెళ్తున్నాయి, కనిపిస్తున్నాయి. జూమ్ అయితే చేస్తున్నాను. మన ఛానల్లో సింహాచలం టెంపుల్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాను. ఆ వీడియో చూడని వాళ్ళైతే చూడండి. ఇంకా వైజాగ్ సిరీస్ రాబోతున్నాయి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టెంపుల్ టైమింగ్ 6 AM to 8 PM. ఈ టీటీడీ టెంపుల్లో ఎవ్రీ సాటర్డే మధ్యాహ్నం అన్నప్రసాదం అయితే ఉంటుంది. ఇదే కొండపైన పార్కింగ్ ఏరియా.
ఇది కొండ కింద పార్కింగ్ ఏరియా.